హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ పెన్ టెస్టింగ్ కోర్సులో మాడ్యూల్ 1 వీడియో 4. మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేది పెన్ టెస్టింగ్ ల్యాబ్, పెనట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ సెటప్. సో మన యొక్క ప్రతి ఒక్క ల్యాబ్ సెటప్ అనేది వర్చువల్ బాక్స్లో చేస్తాము. మనం ఖాళీ లైనక్స్ యూజ్ చేసుకొని మనం ఒక పెన్ టెస్టింగ్ చేస్తాము. ఓకే, ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఆర్గనైజేషన్లో కూడా పెన్ టెస్టింగ్ చేస్తారు. సో మనం ఈ ఈ యొక్క వీడియోలో ఒక ల్యాబ్ సెటప్ ఎలా చేయాలి అనేది డిస్కషన్ చేస్తాము. సేమ్ కైండ్ ఆఫ్ ల్యాబ్ సెటప్ అనేది మనం ఒక ఆర్గనైజేషన్లో కూడా సేమ్ ఖాళీ లైనక్స్ బాక్స్ని వర్చువల్ బాక్స్లో డిప్లాయ్ చేసి ఖాళీ లైనక్స్ అందులో కాన్ఫిగరేషన్ చేసి ఎలా పెన్ టెస్టింగ్ చేస్తామో సేమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటాం. సో ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా మనం మాట్లాడుకునే టాపిక్, సో ఖాళీ లైనక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, మెటాస్ప్లాయిట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇవన్నీ 2 వర్చువల్ బాక్స్లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనే విషయాలు మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మనం ఎందుకు పెన్ టెస్టింగ్ ల్యాబ్ ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుందంటే దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. ఇవన్నీ రియల్ టైమ్ సైబర్ అటాక్స్. ఇవన్నీ మనం ఏ అప్లికేషన్ మీద, ఏ నెట్వర్క్ మీద మనం చేయలేము. ఒకవేళ చేసినట్టయితే లీగల్ ఇష్యూస్ వస్తాయి. సో దానికని మనం ముఖ్యంగా పెన్ టెస్టింగ్ ల్యాబ్ సెటప్ చేస్తాము. ఇది ఒక కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటున్నారో ఆ స్కిల్స్ ఇందులో మీరు ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా చేయాలి, రివర్స్ ఎలా తీసుకోవాలి, మ్యాప్‌తో స్కాన్ ఎలా చేయాలి అనేది ఒక కంప్లీట్ డీటెయిల్డ్‌గా మనం ఒక బేసిక్స్ టు ఒక ప్రొఫెషనల్ లెవెల్‌కి మనం ఈ యొక్క వీడియో సిరీస్‌లో నేర్చుకుంటాము. సో ఈ యొక్క ల్యాబ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్. సో ఐసోలేటెడ్ ల్యాబ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇస్ సేఫ్ అండ్ ఎప్పుడైతే ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్‌లో నేర్చుకోవాలి. ఎక్సెస్ పేలోడ్ కరెక్టే వాళ్ళు ప్లేస్ చేశారు. ప్లేస్ చేసిన తర్వాత అప్లికేషన్ సైట్ శానిటైజేషన్ జరిగింది. ఆ పేలోడ్ కరెక్ట్ అయినా సరే వాళ్ళకి తెలియదు అది రాంగ్ పేలోడా, కరెక్ట్ పేలోడా, అది ఇంత కరెక్ట్‌గా ఎగ్జిక్యూషన్ అయిందా, అప్లికేషన్ నాట్ వర్నబులా, ఇలా చాలా మందికి చాలా రకాల కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. దానికన్నా ముందు మన సేఫ్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఒక స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద పేలోడ్. ఈ పేలోడ్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్‌పుట్ ఇలా ఉంటుంది అని తెలిసినప్పుడు మాత్రమే మీరు కాన్ఫిడెంట్‌గా పెన్ టెస్టింగ్ చేయగలరు. ఒక ఆర్గనైజేషన్‌లో పోయినప్పుడు ఎలా పెన్ టెస్టింగ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియో సిరీస్ మీకు చెప్తుంది. సో మనకు వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాలేషన్, వర్చువల్ బాక్స్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. వర్చువల్ బాక్స్‌లో డౌన్లోడ్ చేసినాక మీ యొక్క మెషిన్‌లో ఇంటెల్ మెషిన్ అయితే మీ యొక్క బయాస్‌లో ఖచ్చితంగా హైపర్ వీటీఎక్స్ ఎనేబుల్ చేయండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏఎండీ ప్రాసెస్ అయితే ఏఎండీ హైపర్ వీజర్ యువర్ బయాస్ సెట్టింగ్స్‌లో పోయేసి ఎనేబుల్ చేయాలి. మనకు కాన్ఫిగరేషన్ వచ్చేసి మినిమమ్ సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అట్‌లీస్ట్ 4 జీబీ ర్యామ్ అనేది బేసిక్. ఎందుకంటే ఇప్పుడు మన 4 జీబీ ర్యామ్ ఐ రికమెండెడ్ ఫర్ ఓన్లీ 16 జీబీ ర్యామ్స్ బికాస్ 4 జీబీకి వెళ్తే మాత్రం మినిమమ్ మన ఒక వర్చువల్ మిషన్‌కి ఖాళీ లైనక్స్‌కి ఖచ్చితంగా 4 జీబీ ఆర్ అట్‌లీస్ట్ మినిమమ్ 2 జీబీ ఇస్తే అది బాగా పనిచేస్తుంది. 2 కోర్ ప్రాసెసర్, 2 ప్రాసెసర్లు అసైన్ చేయాలి, 40 జీబీ ర్యామ్. సో మీరు ఖాళీ లైనక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? ఖాళీ లైనక్స్ కూడా చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసుకోనందుకు. అందులో ఏదైతే చాలా ఈజీ ఉంటుందో ఆ మెథడ్ మీకు చెప్తాను. సో నెట్వర్క్ సెట్టింగ్స్, ఇన్‌స్టాలేషన్ అండ్ ఎలా అప్‌గ్రేడేషన్ చేయాలి. నెట్వర్క్ సెట్టింగ్స్‌లో వచ్చే వరకు మనం నాట్ పెట్టుకుంటాము. ఎందుకంటే నాట్‌లో ఎందుకు నేను ప్రిఫర్ చేస్తానంటే నా మెషిన్‌లో చాలా ఈ వీడియో ఏదైతే రికార్డ్ చేస్తున్నానో వండర్ షేర్‌కిను సో నా బ్రిడ్జ్‌కి కొన్ని కాన్‌ఫ్లిక్ట్ వచ్చాయి. దానివల్ల అది రన్ కావట్లేదు. అందుకే ఐ చూస్ ఫర్ నాట్. సో మెటాస్ప్లాయిట్ 1, 2, 3 మనం ఇన్‌స్టాలేషన్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తాము. సో సింపుల్ మన మెథడాలజీ ఆల్రెడీ మీకు చెప్పినట్టే పెన్ టెస్టింగ్ మెథడాలజీలో రికగ్నైజర్, స్కానింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్, పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, డాక్యుమెంటేషన్, ఈ యొక్క 5 పార్ట్స్ ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయండి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఈ ఫేస్‌లో ఏమడుగుతారు? గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు చెప్తాను. మన ఈ కోర్సులో లాస్ట్ సెషన్‌లో మనం ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ పెట్టేసుకొని అందులో ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మీరు వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. virtualbox.org వెబ్‌సైట్‌కి వెళ్ళినప్పుడు వర్చువల్ బాక్స్ ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వర్చువల్ బాక్స్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి, ఖాళీ లైనక్స్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో నేను ఆ లింక్ పెడతాను డిస్క్రిప్షన్‌లో, మీరు చూడండి.
సో, వర్చువల్ బాక్స్ అనేది అన్నిటికి సపోర్ట్ చేసింది. విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్ అన్నిటికి సపోర్ట్ చేసింది. యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్. ఇట్స్ అ ఫ్రీ వన్. దాంతో పాటు ఈ అన్ని లింకులు మేము డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చూడండి. మెటాస్ప్లాయిట్ 1, మెటాస్ప్లాయిట్ 2 ఒక 2 మెషిన్స్ ఇవన్నీ వర్నబుల్ మెషిన్స్ అన్నట్టు. సో, ప్రతి ఒక్క సర్వీస్‌ని ఎలా ఎక్స్‌ప్లాయిటేషన్ చేయాలో మనం డీటెయిల్‌గా ఈ యొక్క మెషిన్‌లో మనం ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి తెలుసుకున్నాము. అండ్ సో, మెటాస్ప్లాయిట్ 3 ఆల్సో వి కెన్ చూజ్ ఇట్. ఇక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితాయి. నేను ఆల్రెడీ ఈ మెషిన్‌లన్నీ డౌన్‌లోడ్ చేశాను. ఖాళీకొచ్చే వరకు వేరియస్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. అందులో మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్చువల్ మెషిన్స్‌కి అంటే మెషిన్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసి పెట్టుంది. జస్ట్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని డిస్క్‌ని ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. సో, ఇంకా వేరియస్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఐ డోంట్ ఇక్కడ చూసినట్టయితే ఐఎస్ఓ ఫార్మాట్ ఉంది. ఉంటాయి. యూ కెన్ నువ్వు డిస్క్‌ని ఇన్సర్ట్ చేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్లేవర్స్. VMware, వర్చువల్ బాక్స్, హైపర్వైజర్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా! సో, ఇందులో ఐ ప్రిఫర్ వర్చువల్ బాక్స్. మీకు నచ్చింది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఒకసారి ఆహ్, ఓకే. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు యువర్ వర్చువల్ బాక్స్ కదా! ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ వర్చువల్ బాక్స్ డౌన్‌లోడ్ అవుతుంది. బట్ ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఎలా చేయాలో చూపెడతాను చూడండి. సో, ఒకసారి డౌన్‌లోడ్ అయిపోయినంక ఇది వస్తుంది ఇలా. సో, నేను ఒక మెషిన్ చూపెడతాను. సేమ్ ప్రాసెస్‌లో మీరు మిగతా మెషిన్స్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వర్చువల్ బాక్స్‌లోకెళ్ళేసి ఇందాక ఖాళీ లైనక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఆహ్, ఇ ఇది ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ టేక్స్ టైమ్. సో, ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్చువల్ బాక్స్ ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చింది. చూసారా? ఇందులో 2 ఫైల్స్ ఉన్నాయి. మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సినది ఏంటిదంటే ఇది వర్చువల్ డిస్క్ ఇమేజ్ రూపంలో ఉంది. సో, మీరు ఇలాంటి ఫైల్స్ ఉన్నప్పుడు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఒక 2 మెథడ్స్ చేస్తాను. గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఇక్కడ మీరు గనక VMwareలో ఉన్న ఫార్మాట్‌ని గూడా వర్చువల్ బాక్స్‌లోకి ఇన్సర్ట్ జేసుకోవచ్చు. వర్చువల్ బాక్స్ సపోర్ట్ చేస్తుంది. సో, నేనిప్పుడు ఈ ఫైల్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ ఖాళీ లైనక్స్ అని పెడుతున్నాను. నా నా మెషిన్ పేరు నేను నేమ్ ఇచ్చుకుంటాను. ఖాళీ లైనక్స్. ఆల్రెడీ ఇచ్చే వరకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. ఇట్స్ ఎ లైనక్స్ వన్. ఇట్స్ ఎ డెబియన్. నాకు తెలుసు కాబట్టి డెబియన్ ఫ్లేవర్ ఇది. సో, ఇదొచ్చేసి ఎక్కడ మీకు బ్రౌజ్ చేయాలనుకుంటే మీరెక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్‌ని సెలెక్ట్ జేసుకోండి. నేనొచ్చేసి ల్యాబ్‌కని ప్రత్యేకంగా నేను దీన్నే సెలెక్ట్ జేస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ వెళ్తున్నాను. సో, సో నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి 2 జీబీ ర్యామ్ ఇచ్చాను. నేను 1 క్రోర్ ఇచ్చాను. దానికి ఆల్రెడీ చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఐల్ గో ఫర్ 2 క్రోర్స్. ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిందేందంటే యూజ్ ద ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకు. సో, మీరు గనక ఇక్కడికెళ్ళేసి మీరేదైతే మెషిన్‌లో ఉన్నారో ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసిన మెషిను. సో, ఇందులోకెళ్ళేసి ఈ యొక్క మెషిన్‌ని మీరు ఎలా అంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్. ఓకే. సో, ఇక్కడ మీదికొచ్చేసి ఏం చేయాలంటే మీరు ఓహ్! ఓకే. యాడ్ కాలేదు సారీ. ఇందులోకెళ్ళేసి ఈ మెషిన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొచ్చేసింది గదా! చూస్ దిస్ వన్. ఓకే. ఆల్రెడీ ఇది చూస్ అయింది. ఓకే. నెక్స్ట్ అండ్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ కూడా కొన్ని చెప్తాను. ఒకసారి ఇందులోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మీ ఖాళీ లైనక్స్ మెషిన్, లైనక్స్ టైప్ వచ్చేసి లైనక్సు. మనది లైనక్స్ వచ్చేసి ఖాళీ లైనక్స్ వచ్చేసి డెబియన్ ఫ్లేవర్ కాబట్టి డెబియన్ అని తీసుకున్నాను. ఇట్స్ 64 బిట్. సో, నేనొచ్చేసి ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే బూట్ విత్ హార్డ్ డిస్క్ అని చెప్తున్నానిక్కడ. సో, ఇక్కడ మీరు గనక ర్యామ్ ఎక్కువనే ఉంటే పెంచుకోండి పర్లేదు. నాకొచ్చేసి చాలా ర్యామ్ ఉంది. ఇక్కడ చూస్తే నాకు 24 జీబీ ర్యామ్ ఉంది కాబట్టి చూపెడుతుంది. ఇక్కడ డిస్‌ప్లే ఇట్స్ ఓకే. ఇక్కడ ఏం చేంజెస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్‌లో ఏముండదు. నెట్‌వర్క్‌లో వచ్చేసి నాట్ పెట్టేసుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు. జస్ట్ క్లోజ్ ఇట్.
దెన్ ఇప్పుడు మీరు టర్న్ ఆన్ చేయండి. ఆటోమేటిక్‌గా యువర్ కాలీ లినక్స్ మెషిన్ అప్ అండ్ రన్. సో, రియల్ టైమ్‌లో కూడా సేమ్ వర్చువల్ బాక్స్‌ని వాడతారు 99% లేదు అంటే వీఎంవేర్ వాడుకుంటారు. అది ఆ కంపెనీ పే చేస్తే. సో, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్నారు. మెషిన్ రన్ అవుతుంది. సో, యూజర్ నేమ్ వచ్చేసి ఖాళీ. పాస్వర్డ్ కూడా వచ్చేసి ఖాళీ. ఒకసారి ఎంటర్ చేస్తే సో, యూ కెన్ ఫీల్ థట్ దిస్ ఈస్ ఖాళీ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇక్కడ చూసినట్టయితే మీకన్నీ ఉంటాయి ఇక్కడ. ఒకసారి ఫైల్‌లోకెళ్తే చూసారా? సో, అన్నీ ఉన్నాయి. సో, ఇది ఖాళీ ఇన్‌స్టాలేషన్ చేసే విధానం. ఐ విల్ గో ఫర్ షట్ డౌన్. షట్ డౌన్ చేస్తున్నాను. ఇన్ ద మీన్‌వైల్ సో, నేనేం చేస్తున్నానంటే అగైన్ మెటాస్ప్లాటబుల్ 2 దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. నేను చెప్పిన డౌన్‌లోడ్ చేసుకోండి ఆ లింక్ నుండి. ఇక్కడ నుండి ఆహ్, చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీరు చూసినట్టయితే ఈ ఫైల్ వచ్చింది. చూసారా? ఇక్కడికెళ్ళేసి మీరు ఇందులో ఈ ఫైల్ ఉంది కదా! దీనికి రీనేమ్ చేసుకోండి. ఎందుకంటే మనం 1, 2, 3 3 వాడుతున్నాం కదా! దీనికి 2 అని పెట్టేసుకోండి. 2 అని పెట్టేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఎలా అంటే న్యూకెళ్ళండి. తర్వాత మీ ఇష్టం ఏదన్నా రాసుకోండి. మెటాస్ప్లాటబుల్ అని నేను M2 అని రాసుకోండి. లేదా మెటాస్ప్లాటబుల్ 2 సో, ఇదొచ్చేసి మనం సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ డెడికేటెడ్‌గా ల్యాబ్ సెటప్ చేశాను కాబట్టి ఐ చూస్ దిస్ వన్. ఓకే. ఇక్కడొచ్చేసి ఇది లైనక్స్ అండ్ ఇది డెబియన్ ఫ్లేవర్. ఓకే. సో, ఐ విల్ గో ఫర్ నెక్స్ట్. దీనికి సరిపోతుంది. మరి 2 జీబీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఇది చాలా చిన్న ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. సో, అగైన్ గో బ్యాక్ హియర్ అండ్ హియర్ యాడ్ యువర్ డిస్క్. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ పోతే ఇక్కడ మీకు ఆల్రెడీ మెటాస్ప్లాట్ 2 అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యూ హావ్ టు చూస్ దిస్ వన్. ఒకసారి చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోండి మెటాస్ప్లాటబుల్ 2 వస్తుందా? రావట్లేదా అని. నెక్స్ట్ ఫినిష్. ఒకసారి అయిపోయిన తర్వాత జస్ట్ వాట్ యూ కెన్ డూ టర్న్ ఆన్. స్టార్ట్. చూడండి మీ మెషిన్ రన్ అవుతుంది ఇది. సో, బేసికల్‌గా నేను 3 మెథడ్‌లు చెప్పాను. ఓకే. మీరు గమనించినట్టయితే ఒక ఫార్మాట్ ఏమో వర్చువల్ డిస్క్. ఓకే. బేసికల్‌గా వర్చువల్ బాక్స్‌కి సపోర్ట్ చేసేది విత్ హార్డ్ డిస్క్ ఎలా చేయాలి? అదే వీఎంవేర్‌లో హార్డ్ డిస్క్ ఉంటే అది ఎలా చేయాలో కూడా ఇక్కడ నేను చెప్పాను. సో, ఇక్కడొచ్చేసి మీరు పాస్వర్డ్ చెక్ చేసుకోండి అంటే ఎస్ఎఫ్ అడ్మిన్ అగైన్ పాస్వర్డ్. సో, పాస్వర్డ్ టైప్ ఎంఎస్ఎఫ్ అడ్మిన్ టైప్ టు ఎంఎస్ఎఫ్ఏడిఎంఐఎన్ అడ్మిన్. సో, ఇంకా మీరు ఐపీ అడ్రెస్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 10.0.2.15 అనేది ఒక ఐపీ అడ్రెస్ అండి మనకు. సో, మనం ఈ యొక్క మెషిన్‌ని గోయింగ్ ఫర్దర్‌గా ఎలా కాంప్రమైజ్ చేయాలి లాగిన్ కాకుండా అనేది ఒక డీటెయిల్డ్ డిస్కషన్ మనం చేస్తాము. సో, ఇదొకటి. సో, నేను ఇది పాస్ చేస్తున్నాను ప్రెజెంట్. సో, బికాస్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ నౌ. మీరు ఓకే. ఓకే. ఐ విల్ గో ఫర్ షట్ డౌన్. ఓకే. సో, మెటాస్ప్లాయిట్ ఎలా 2 చేసామో సేమ్ విధానంలో మెటాస్ప్లాయిట్ 1 కూడా చేయండి. స్లైట్ డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఇది కూడా మీకు చూపెడతాను. నేను అన్నీ డిలీట్ చేస్తున్నాను చూడండి. సో, మీరేదైతే ఓవియో ఫైల్‌లో డౌన్‌లోడ్ చేశారో, ఆ ఫైల్ బై డిఫాల్ట్‌గా ఓవియో ఫార్మాట్‌లో ఉంటుంది. ఓవియో ఫార్మాట్‌లో ఉంటుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే సో, ఓవియో ఫార్మాట్‌లో ఉంది కాబట్టి ఏం చేసుకోవాలి డైరెక్ట్‌లీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడి నుండి సో, ఇది మనకు ఆల్రెడీ డి డ్రైవ్‌లో నాయి ఉన్నాయి. ల్యాబ్ సెటప్, ఓవిఏ ఇట్స్ జస్ట్ ఇంపోర్ట్ ఇట్. ఇంపోర్ట్ చేసేసుకొని ఇది ఆల్రెడీ ఈ లొకేషన్‌లో ఎళ్తుంది అంటుంది. సో, వి డోంట్ వాంట్ టు గో టు దట్ లొకేషన్. We can choose different one, lab setup. I can choose Zaka Metasploit 3. ఇలా ఎళ్ళేసి ఇక్కడ పోయి ఫినిష్ చేశాను. లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ అవుతుంది చూసారా? సో, నేను చూపెడతాను. మీరు చూసారా?
మెటాస్ప్లైటబుల్ 3 ఇట్స్ లోడింగ్. ఆల్రెడీ ఒకసారి లోడ్ అయింది, బట్ నేను డిలీట్ చేశాను. దట్స్ ఓకే. ఇప్పుడు మళ్ళీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ల్యాబ్లో ఉందని చెప్తుంది ఇది. ఇది ఇంతకుముందు లోడ్ అయింది. లోడ్ అయిపోయినాక మీకు ఆల్రెడీ మిషన్స్ వస్తాయి, అన్ని అప్ అండ్ రన్నింగ్ ఉంటాయి కాబట్టి యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్. ఓకే, ఇట్స్ ఇంపోర్టింగ్ నా. చూసారా, ఆల్రెడీ మెటాస్ప్లైటబుల్ ఒక 3 వచ్చేసింది. జస్ట్ యూ కెన్ గో. ఇక్కడ మీకు సెట్టింగ్స్ చేసుకుంటే సెట్టింగ్స్లో ఒకసారి నా సజెషన్ ఎప్పుడైనా ఒకసారి సెట్టింగ్స్ చూసుకోండి, ఏమైనా మిస్కాన్ఫిగరేషన్ అయినాయా. సో యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఓకే, దట్స్ ఫైన్. మ్యాట్లో ఉంది. ఓకే, ఫైన్. సో ఐల్ గో ఫర్. ఓకే, ఇట్స్ లోడింగ్ నా. Ubuntu 14 మెటాస్ప్లైడ్ 3. సో మిషన్కి మన యూజర్ నేమ్ తెలియదు, మిషన్కి ఎలా లాగిన్ కావాలో కంప్లీట్గా మనం ఈ మిషన్ కాంప్రమైజ్ చేసి ఈ లాగిన్ అవుతాము. సో ఇది మనం కాన్ఫిగరేషన్ చేసాము. ల్యాబ్ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనం ఈ యొక్క వీడియోలో ఏమేమి నేర్చుకున్నాము. సో ముఖ్యంగా నేర్చుకున్న విషయాలు, మనం వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకొని అది కాన్ఫిగరేషన్ చేసాము. ఆ తర్వాత ఖాళీ లినక్స్ వెబ్సైట్కి వెళ్ళేసి ఖాళీ లినక్స్ని డౌన్లోడ్ చేసాము. డౌన్లోడ్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసింది ఏంటంటే, ఖాళీ లినక్స్ విఎం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది వర్చువల్ డిస్క్ రూపంలో ఉన్నప్పుడు దాన్ని డిస్క్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని స్టార్ట్ చేశాను. అది మనం ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్ చేసాము. ఆ తర్వాత మనం మెటాస్ప్లైట్ 2 కాన్ఫిగరేషన్ చేసాము. ఫైల్ డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఎక్స్ట్రాక్ట్ చేసి న్యూ మిషన్లోకి పోయి న్యూ మిషన్లో మనము నేమ్ వచ్చేసి మెటాస్ప్లైట్, ఆ తర్వాత యుబంటు డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి లైనక్స్ బాక్స్, అది తర్వాత యుబంటు సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ మనం ఈ యొక్క ఫైల్ని అటాచ్ చేసాము. ఎందుకంటే ఈ యొక్క మెటాస్ప్లైట్ 2 అనేది వర్చువల్ బాక్స్కి సంబంధించింది కాదు, ఇట్స్ సంబంధించింది VMware. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇట్ సపోర్ట్స్ VMware. చూసారా, అంటే మనం VMware సంబంధించిన హార్డ్ డిస్క్ని వర్చువల్ బాక్స్లోకి ఇన్సర్ట్ చేసాము. ఇది ఒక మెథడ్. సో ఇక్కడ మనం కీ పాయింట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఆ VMware ఉన్న ఇమేజ్ని కూడా, VMware ఉన్న యొక్క మిషన్ని కూడా మనం వర్చువల్ బాక్స్కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు వర్చువల్ బాక్స్ని చూసుకున్నాను అంటే, వర్చువల్ బాక్స్ ఈజ్ ఫ్రీ ఫర్ ఓపెన్ సోర్స్, ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. VMware అలా కాదు. VMware వచ్చేసి మనకు ప్రొఫెషనల్ ఉంటుంది, దానికి లైసెన్స్ తీసుకోవాలి. బట్ వర్చువల్ బాక్స్ ఓపెన్ సోర్స్లో ఉంది కాబట్టి ఐ కెన్ చూస్ ఓపెన్ సోర్స్. ఇది ఒక మెథడ్. సో మూడో మెథడ్ వచ్చేసి, మనం యాక్చువల్గా ఓబిఏ వర్చువల్ డిస్క్ ఉంది. ఆ డిస్క్ని మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసి ప్లగిన్ చేసేసి మనం రన్ చేసాము. సో ఇది మేజర్గా మనం నేర్చుకున్నది. సో మన ల్యాబ్ సెటప్ రెడీ అయిపోయింది. మనం ఈ 3 కాన్ఫిగరేషన్ చేసాము: ఖాళీ లినక్స్, మెటాస్ప్లైట్ 1, మెటాస్ప్లైట్ 2, మెటాస్ప్లైట్ 3. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే, ఈ ల్యాబ్ సెటప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్ సెషన్లో పింక్ చేయండి. నేను దాని తగ్గట్టు ఒక డాక్యుమెంటేషన్ చేసి రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.